అందరికీ నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు మనం ఈ వీడియోలో శివనాథ ఇన్స్టిట్యూషన్ గురించి మనం అడ్మిషన్స్ గురించి తెలుసుకుందాం. శివనాథ యూనివర్సిటీ అడ్మిషన్ డీటెయిల్స్ 2025 క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్, ప్లేస్మెంట్స్, ఫీజ్ స్ట్రక్చరు, ఎగ్జామినేషన్ ప్యాటర్ను, స్కాలర్షిప్స్, ఆ వివరాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇది చాలా మంచి యూనివర్సిటీ. ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్ కూడా వచ్చింది. ఈ యూనివర్సిటీని శివనాథ గారు 2011లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క బ్రాంచెస్ ఢిల్లీ మరియు చెన్నైలో ఉన్నాయి. మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద కంపెనీ, సో వాళ్ళు జస్ట్ సర్వీస్ కోసం పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇది. సో దీని ద్వారా వాళ్ళు లాభం ఏమి ఆశించరు. కాకపోతే ఫీజు ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ స్ట్రెంత్ తోటి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు HCL కంపెనీని, HCL టెక్నాలజీస్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి అనుబంధంగా ఈ యూనివర్సిటీని పెట్టడం జరిగిందనమాట. తక్కువ స్ట్రెంత్ తీసుకోవడం, దాదాపుగా 500 మంది తీసుకుంటారు. మంచిగా వాళ్ళని తీర్చిదిద్ది మరి ప్రపంచంలోకి వాళ్ళని తయారు చేసి పంపిస్తారు. ఎటువంటి రాజీ అనేటువంటిది ఉండదు వీళ్ళ యొక్క పనితీరులో. దీంట్లో డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ హ్యూమనిటీ అండ్ సోషల్ సైన్సెస్ స్కూళ్ళు, ఇలాగా అనేక ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో అనేక బ్రాంచ్లు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. ప్లేస్మెంట్స్ కూడా ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి. ఈ యూనివర్సిటీలో వివిధ రకాలుగా అడ్మిషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇంజనీరింగ్లోకి ఒకటి JEE మెయిన్స్ ద్వారా ఇస్తారు. సో JEE మెయిన్స్లో ర్యాంకును బట్టి ఇక్కడ కూడా అడ్మిషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. రెండవది వీళ్ళు ఇచ్చేటువంటి స్లాట్ ప్రకారం ఎగ్జామ్స్ పెట్టి దాని ద్వారా వచ్చేటువంటి క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఈ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ని కానీ మనం చూసినట్టయితే 2 hours ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో వెర్బల్ రీజనింగ్ 30 minutes, తర్వాత వచ్చేసి క్వాంటిటేటివ్ ఎబిలిటీ 36 minutes, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ 40 minutes, ఎస్ఏ రైటింగ్ 15 minutes, ఈ విధంగా ఉంటుంది. వీటితో పాటు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 45 minutes అండి. ఈచ్ అంటే ఫిజిక్స్, మ్యాథ్స్లో మాత్రమే పెడతారు, కెమిస్ట్రీలో పెట్టరు. ఈ రెండు తీసుకుంటే మీరు సెకండ్ టైప్ ఆఫ్ అడ్మిషన్స్లోకి మీరు తీసుకోవచ్చండి. రోలింగ్ అడ్మిషన్స్ అనేటివి ఆఫర్ చేస్తూ ఉంటారండి. అంటే డిసెంబర్ 31 వరకు అప్లై చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇచ్చేస్తారు. అదేవిధంగా జనవరిలో అప్లై చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఆఫర్ లెటర్స్ అనేటివి ఇస్తారు. అదేవిధంగా మార్చి 31 వరకు అప్లై చేసిన వాళ్ళకి ఏప్రిల్లో ఆఫర్ లెటర్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మీరు అడ్మిషన్ ముందు తీసుకుంది, తర్వాత తీసుకోండి. మీకు అంటే ఇతర ఇన్స్టిట్యూట్లో కానీ ఒకవేళ వచ్చినట్టయితే, ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే బిట్సాట్ కానీ, IIT కానీ, NIT కానీ మీరు వెళ్ళొచ్చు. ఆ సమయంలో ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే ₹1 కూడా ఖర్చు చేయకుండా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అమౌంట్ మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. చాలా యూనివర్సిటీస్లో 10,000 కానీ 5,000 కానీ కట్ చేసి ఇస్తారు. వీళ్ళు మాత్రం ఏం కట్ చేయరు. ముందైతే మీరు సీటు రిజర్వ్ చేసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం.
ఇక్కడ ఫీజు వివరాలకు వస్తే ఇదైతే ఎక్కువ ఉంటుందండి. ఎందుకు ఫీజు ఎక్కువ ఉంటుందని కొంతమంది అడిగారు. దానికి ఏంటంటే లిమిటెడ్గా క్వాలిటీగా వీళ్ళు ఎడ్యుకేషన్ని అందిస్తారన్నమాట. సుమారుగా అంటే మీరు కానీ ఈ ఫీజు వివరాలు కానీ చూస్తున్నట్లయితే ఇక్కడ కానీ ఫీజు వివరాలు కానీ మనం చూస్తున్నట్లయితే సిఎస్సికి వచ్చేసి 7 లక్షల వరకు అవుతుంది. అంటే మెస్కి వచ్చేసి ఇంక్లూడింగ్ మెస్ తర్వాత ట్యూషన్ మొత్తం కలిపి 7 lakhs వరకు అవుతుంది. తర్వాత మిగతా బ్రాంచెస్కి అయితే 5,50,000 వరకు అవడం జరుగుతుంది. ఇది ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాదండి, ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ కూడా, బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్. మీరైతే అడ్మిషన్ తీసుకోవచ్చు. దీనికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ అయితే 2,500 వరకు ఉంటుంది. ఫీజులో 6 లక్షలు ఒకేసారి కట్టాలి. వీటికన్నా ఎక్స్ట్రా తర్వాత వచ్చేసి 3 లక్షలు కాషన్ అండ్ డిపాజిట్ కట్టాలండి. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి స్కాలర్షిప్స్ కనుక మనం డిస్కస్ చేసామంటే స్కూల్ టాపర్స్, అంటే ఈ కాలేజీలో టాపర్స్ వచ్చినటువంటి స్కాలర్షిప్ అని 50% ట్యూషన్ ఫీ ఉందండి. దీనికి వచ్చేసి మీకు 98% కన్నా ఎక్కువ ఉండాలండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటుందండి. ఇది 25% వేవర్ ఉంటుంది ట్యూషన్ ఫీలో. సో దీనికి వచ్చేసి మీకు 95% మార్కులు ఉండాలండి. ఇంటర్ కానివ్వండి, లేకపోతే క్లాస్ 12లో కానివ్వండి, అదేవిధంగా జేఈ మెయిన్స్ అయితే 98% కన్నా ఎక్కువ ఉండాలండి. సో దీని ద్వారా కూడా మీరు 25% ట్యూషన్ ఫీ అనేది వేవర్ పొందొచ్చు. అదేవిధంగా స్కాలర్షిప్ ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, వీళ్ళకి 100% ట్యూషన్ ఫీ ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ క్లబ్ రికమెండ్ చేసిన వాటికి కూడా 1 to 100 ర్యాంక్ కానీ ఉన్నదంటే స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఇస్తారండి. సో లాస్ట్ టైం స్పోర్ట్స్ ద్వారా కొన్ని యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటారు. ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం అండి. ఇటువంటి వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఈజీగా అడ్మిషన్ పొందడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ బోర్డు ద్వారా అడ్మిషన్ అయితే మీరు పొందగలరు. శివనాథర్ ఎన్సిఆర్ క్యాంపస్ ఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా చాలామంది పేరెంట్స్ చెన్నైలో ఉన్నటువంటి క్యాంపస్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. ఈ రోజున శివనాథర్ చెన్నై క్యాంపస్ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఈ అడ్మిషన్ డీటెయిల్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇక్కడ మనకి ఎటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతుందో కూడా తెలియజేస్తాం. శివనాథర్ గారు ఎస్సిఎల్ ఫౌండర్ అన్నమాట. అదేవిధంగా ఈ శివనాథర్ ఇన్స్టిట్యూషన్ కూడా చైర్మన్గా వారు వర్క్ చేశారు. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్లో మనకి 25-26 అకాడమిక్ ఇయర్కి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన బ్రాంచెస్ ఏంటని మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కూడా ఉన్నాయి, 110 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఐఓటీ 120 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ 60 సీట్లు ఉన్నాయి. టోటల్గా మీకు ఉన్నటువంటి సీట్స్ ఇక్కడ లిమిటెడ్గా ఉండడం జరుగుతుంది. మీరు శివనాథర్ యూనివర్సిటీ మరి చేరాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీ టోటల్ డేటా అనేది ఫిలప్ చేసిన తర్వాత మీకు ఫీజు అనేది డిస్ప్లే అవుతుంది. ఆ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒక ఎగ్జామ్ స్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు అడ్మిషన్ ఫీజు అవన్నీ కట్టేసి జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజెస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇందాక చెప్పుకున్నాము. ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది కూడా మనకి ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నారో, అదేవిధంగా ఫారిన్ నేషన్స్ వారికి, అదేవిధంగా ఇండియన్స్కి, వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఫీజెస్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రీఫండబుల్ యూనివర్సిటీ కాస్ట్ అండ్ డిపాజిట్ 20,000
20,000 పే చేసిన అది రీఫండబుల్ అన్నమాట. హాస్టల్ ఫెసిలిటీ తీసుకున్నట్లయితే మీరు ఎంచుకున్నటువంటి రూమును బట్టి, అంటే మీరు ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్ ఇట్లాగా దాన్ని బట్టి ఫీజు వివరాలు అనేటువంటి ఉంటాయి. 75,000 నుంచి 2,20,000 వరకు ఉంటుంది. తర్వాత ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అంటే అవసరం లేదనుకున్నట్లయితే మీరు బస్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అది కూడా 68,000 వరకు దానికి సంబంధించినటువంటి ఫీజు ఒక విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ చూసుకున్నట్లయితే మీరు 10th క్లాస్లో 60% వచ్చి ఉండాలి. అదేవిధంగా 12th అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కూడా మినిమం మీకు 75% మాత్రం వచ్చి ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. దీంతో పాటు మీరు SNU శివనాథర్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ దాని ద్వారా మాత్రం ఇక్కడ అడ్మిషన్ అనేది మీకు ఇస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం తీసుకున్నట్లయితే మీరు ముఖ్యంగా మానిటరీగా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మొత్తం మీద మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఫీజు అనేది పే చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకుని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి మాత్రమే, ఒక ఫేజ్కి మాత్రమే అలౌ చేస్తారు. అన్ని ఫేజెస్కి మీరు అప్లై చేస్తే అంటే మాత్రం ఇక్కడ ఒప్పుకోరు. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం ఈసారి JEE మెయిన్స్ స్కోర్ ఆధారం కూడా మీకు అడ్మిషన్ అనేది ఇస్తున్నారు. అది కూడా కొన్ని సీట్లకు మాత్రమే ఇస్తున్నారు. అంటే కొన్ని సీట్లు మాత్రమే. అది కూడా ఎవరు అప్లై చేయాల్సి ఉంటుందంటే 90% అబోవ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మాత్రం అప్లై చేయమని చెప్పారు అన్నమాట. వారిని ఇంటర్వ్యూకి కాల్ చేసి, సో ఇంటర్వ్యూలో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి త్రూ JEE మెయిన్స్ ద్వారా కూడా ఇక్కడ వీళ్ళు అడ్మిషన్స్ అనేది ఇస్తున్నారు అన్నమాట. ఇదొకటి కొత్తగా వచ్చినటువంటి అడ్మిషన్ ప్రొసీజర్ అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మొత్తం మీద వీళ్ళు 6 ఫేజెస్గా డివైడ్ చేస్తారు అడ్మిషన్ని. కానీ 6 ఫేజ్ అన్నారు, కానీ మీరు 6 ఫేజ్ వరకు వెయిట్ చేయవద్దు. ఎందుకంటే ఎప్పుడు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతే అప్పుడు వాళ్ళు క్లోజ్ చేస్తారు. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 30, 2025. ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఉండదు. వీళ్ళు సెంటర్స్కి వెళ్ళి మనం రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఉండదు. ముఖ్యంగా మీరు గమనించాల్సింది, వీళ్ళ సెంటర్స్కి వెళ్ళి మనం రాయాల్సి ఉంటుంది. అంటే నార్మల్గా అన్ని ఎగ్జామ్స్ మనం ఇంట్లో కూర్చొని రాయొచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఆ సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఫేజ్ 1 అయితే మీరు SN చెన్నై క్యాంపస్కి వెళ్ళాలి. ఫేజ్ 2 అయితే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాదు అండ్ విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఫేజ్ 2కి అప్లై చేయాలనుకున్నట్లయితే ఏప్రిల్ 6 అనేది లాస్ట్ డేటు. ఫేజ్ 3 రాయాలనుకున్నట్లయితే మళ్ళీ చెన్నై క్యాంపస్కి వెళ్ళాలి. ఫేజ్ 4 కూడా మీరు చెన్నై క్యాంపస్కి వెళ్ళాలి. ఫేజ్ 5th 5వది మాత్రం ఇచ్చాడు. ఇది మేము ఇక 12th మే లాస్ట్ డేటు, మే 12 లాస్ట్ డేట్ అన్నమాట. సో ఇక్కడ అయితే మళ్ళీ మనకి విజయవాడ అండ్ హైదరాబాద్లో రాయొచ్చు. ఫేజ్ 6 అన్నమాట. నన్ను అడిగితే మీరు ఫేజ్ 2 వరకే టార్గెట్ పెట్టుకోండి. ఫేజ్ 3 వరకు అయితే సీట్స్ ఉండే పరిస్థితి లేదన్నమాట. ఎందుకంటే 300 సీట్స్ అంటే మంచి డిపార్ట్మెంట్స్ వాటికైతే తక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగా మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఫేజ్ 1 కూడా మీరు చెన్నై వెళ్ళి రాస్తానుకున్నట్లయితే, ఇదే కాలేజ్ కావాలనుకున్నట్లయితే ఫేజ్ 1కే మీరు ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మీకు 48 అవర్స్ బిఫోర్ మీకు రిలీజ్ చేస్తారు. ప్రతిదీ కూడా ఇక్కడ మీరు ఏంటంటే ఏది కూడా డిస్ప్లే చేయరు. మీరు మెయిల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ వెబ్సైట్ అయితే మీరు ఎప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి అన్నమాట. కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి. సో అందరిలాగా అన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాదు, బట్ మనమే చూసుకుంటూ ఉండాలి. మెయిల్స్ చెక్ చేసుకోవాలి, వాళ్ళ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి. అవన్నీ చేసుకుంటూ ఉండండి. అండ్ ప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ అయితే డీసెంట్గానే ఉంటాయి. ఎందుకంటే SN యూనివర్సిటీ చెన్నై కాకుండా మనకు ఢిల్లీలో ఆల్రెడీ ఉంది. అదేవిధంగా SSN కాలేజీ
కూడా వీళ్ళదే కాబట్టి ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇక ప్యాకేజెస్ వివరాలు కానీ చూస్తున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ అన్నా కానీ హైయెస్ట్ ప్యాకేజ్ రావాలన్నా కానీ 75 to 8 CGP 8 CGP అనేటువంటిది మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. 8 CGP అనేటువంటిది మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మంచి ప్యాకేజీ ఓకే, ఇది కొంచెం వాళ్ళు ఎక్కడ లేదు, బట్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నటువంటి వివరాలు అన్నమాట. హాస్టల్ క్యాంపస్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, అకాడమిక్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగుంటాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. SNU వాళ్ళది అదేవిధంగా మీకు స్కాలర్షిప్స్ అనేది కూడా ఇక్కడ ఇస్తారన్నమాట. సో మీకు స్కాలర్షిప్ డే, మీకు ఒక డే కూడా ఇక్కడ జరుపుతారు. ఇక్కడ ఎటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయంటే ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అది ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాబోతున్నారో మెరిట్ కమ్ స్కాలర్షిప్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో మంచి టాపర్స్ వచ్చిన స్టూడెంట్స్కి, అదేవిధంగా మీకు ఇక్కడ స్పోర్ట్స్ స్కాలర్షిప్ అని చెప్పేసి, వాక్ ఇన్ వాక్ అవుట్ స్కాలర్షిప్ అని చెప్పేసి చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. మీరు ఫీజు ఎక్కువ ఉందా అనుకున్నప్పటికీ కూడా స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు మంచి స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఆ ఫీజు తగ్గించుకోవాలి. కాబట్టి మనకి అన్ని రకాలుగా వివరాలు అనేటువంటిది ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఇక్కడ చేరాలనుకుంటున్నారో ముందుగానే జాగ్రత్తగా వీటికి అప్లై చేయడం మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.